ప్రజెంట్ ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ జాయిన్ చేస్తున్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన జాబ్స్ పోతున్నాయి, లే ఆఫ్స్ వస్తున్నాయి. ఇంకొక పెద్ద సమస్య, చాలా కాలేజెస్లో అసలు ప్లేస్మెంట్స్ ఇవ్వడం లేదు. 100 మంది బీటెక్ చేస్తే 2-3 ప్లేస్మెంట్ వస్తుంది. ఇంకొక పెద్ద సమస్య, చిన్న చిన్న శాలరీలకి 4 ఇయర్స్కి కట్టేది 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు 4 ఇయర్స్ మీద ఎక్స్పెండిచర్. కానీ వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ చూసుకుంటే మనకి అంటే 2 లక్షల ప్యాకేజ్, 3 లక్షల ప్యాకేజ్, నాన్ ఐటీ కంపెనీలు. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది, అసలు చాలా కాలేజెస్లో ల్యాబ్ ఉండటం లేదు, లేకపోతే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు, ఫ్యాకల్టీ క్వాలిటీ బాగాలేదు, కరికులం బాగాలేదు, ఇంటర్న్షిప్ చేయించట్లేదు, హ్యాకథాన్స్ చేయించట్లేదు, టెక్ ఈవెంట్స్ అటెండ్ అవ్వట్లేదు. ఇలా ప్రజెంట్ వీళ్ళంతా సఫర్ అవుతున్న విషయం ఏంటి అంటే బీటెక్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది, బీటెక్లో చదివేటప్పుడే స్టూడెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద చాలా గ్రిప్ ఎలా తెచ్చుకోవాలి, నాలెడ్జ్ ఎలా తెచ్చుకోవాలి. సో వీటి మీద చాలా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా ఒక క్లారిటీ మిస్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ అంతా పోవటానికే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని డిజైన్ చేయడం జరిగింది. క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో మీ పిల్లలు బీటెక్ చేస్తే, లేదా మీరు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేసే స్టూడెంట్స్ ఖచ్చితంగా మిగతా కాలేజెస్లో, మిగతా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ కంటే, సో మిగతా స్టూడెంట్స్తో పోల్చుకుంటే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎలా స్టాండ్ అవుట్ అవుతారు. నెంబర్ 1, QTST స్టూడెంట్స్. రెజ్యూమ్లో బీటెక్ డిగ్రీ ఉంది, బీటెక్ సర్టిఫికేట్ ఉందని మాత్రమే కాకుండా కంటిన్యూస్ లెర్నింగ్, వాళ్ళ 4 ఇయర్స్లో చేసిన ఇంటర్న్షిప్స్, వాళ్ళ 4 ఇయర్స్లో చేసిన ప్రాజెక్ట్స్, వాళ్ళ 4 ఇయర్స్లో నేర్చుకున్న స్కిల్స్. సింపుల్గా చెప్పాలి అంటే వీళ్ళ రెజ్యూమ్ అనేది పూర్తిగా స్కిల్ ఓరియంటెడ్ రెజ్యూమ్ ఉంటుంది. అందుకని నాకు బీటెక్ సర్టిఫికేట్ వచ్చింది, నేను బీటెక్లో ప్రజెంటేషన్స్ ఇచ్చాను, ఇలాంటివి కాదు. ఎండ్ టు ఎండ్ స్కిల్స్ అంటే బీటెక్ మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద స్కిల్స్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం, ఇప్పుడు ప్రతి బీటెక్ స్టూడెంట్కి ఉండాల్సిన ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే అడాప్టబిలిటీ. ఎందుకు అంటే ఈ టెక్నాలజీస్, స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ప్రతిరోజు చేంజ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, కొత్త కొత్త టాపిక్స్ వస్తున్నాయి, కొత్త టూల్స్ వస్తున్నాయి, కొత్త ఫ్రేమ్ వర్క్స్ వస్తున్నాయి, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి కొత్త టెక్నాలజీస్ ఏఐతో ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి. మరి ఇవన్నీ ఇంటిగ్రేట్ అయినప్పుడు సో ఒక స్టూడెంట్కి కంటిన్యూస్ లెర్నింగ్ అనే ఒక మోడల్కి అడాప్టబిలిటీ చేయకపోతే ఒకటే పాత కరికులం 2010లో డిఫైన్ చేసిన కరికులం నేర్చుకోవడం ద్వారా వాళ్ళు అచీవ్ చేసేది ఏమీ ఉండదు. కాబట్టి QTST స్టూడెంట్స్ మిగతా కాలేజెస్ స్టూడెంట్స్ తో పోల్చుకుంటే ఎందుకు వీళ్ళు సపరేట్ అని అడిగితే, మెయిన్ వీళ్ళు నేర్చుకుంటుంది కంటిన్యూస్ లెర్నింగ్, వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తుంది అడాప్టబిలిటీ. కాబట్టి ఎలాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చినా, స్కిల్స్ చేంజ్ అయిపోయినా సరే వాళ్ళు రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ అనేది త్వరగా అవుతారు. అలాగే QTST స్టూడెంట్స్ లెర్నింగ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. అంటే ఒక కంపెనీకి కావాల్సింది ఒక కోర్స్ వచ్చిన వాడు కాదు, అసలు ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఏంటి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేయాలి. అంటే దీనికి కావాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్, ఎగ్జిస్టింగ్ టీమ్ తో కలిపి వర్క్ చేసేటటువంటి టీమ్ వర్క్ మైండ్ సెట్, కొత్త టెక్నాలజీస్ ని క్విక్ గా నేర్చుకునేటటువంటి ఒక ఎజైల్ లెర్నింగ్ మైండ్ సెట్. సో ఇలాంటి అంటే ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కావాల్సినటువంటి ప్రైమరీ స్కిల్ అయిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని ఫోకస్ చేసే విధంగా QTST స్టూడెంట్స్ ని మేము రెడీ చేస్తున్నాం. సో QTST స్టూడెంట్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదో చిన్న చిన్న కంపెనీస్ లో, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో చిన్న జాబ్ తెచ్చుకోవడం కాదు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో కాంప్లెక్స్ ప్రొడక్ట్ లో వర్క్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, డేటా స్ట్రక్చర్స్ మైండ్ సెట్, సో అట్లాగే కొత్త టెక్నాలజీస్ ని ఫాస్ట్ గా నేర్చుకునే మైండ్ సెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. సో QTST స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, టీమ్ వర్క్ కానీ, లీడర్షిప్ కానీ ఇవన్నీ ఉండటం వలన మిగతా స్టూడెంట్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ట్రై చేసే విధంగా ట్రైన్ అవుతుంటే, ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ని టార్గెట్ చేసే విధంగా ట్రైన్ అవుతున్నారు. అందుకే QTST స్టూడెంట్స్ క్రౌడ్ లో భాగం కాకుండా టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ని ఎయిమ్ చేసేటటువంటి హై ఎండ్ టెక్నాలజీ ఇంజనీర్స్ గా రెడీ చేయడం జరుగుతుంది.